వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ వెళ్తున్నారు. నిరుద్యోగుల సమస్యలపై సీఎంను అడ్డుకుంటామని బీఆర్ఎస్పీ విద్యార్థి నేతలు ఇప్పటికే ప్రకటించారు. దీంతో అక్కడి పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సభ జరిగే ప్రాంతానికి వెళ్లే దారి పొడవునా ఫెన్సింగ్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక ఇన్ని ఆంక్షలు పెట్టి ఓయూకు రావడం ఎందుకంటున్నారు విద్యార్థులు. 2 దశాబ్దాల తర్వాత ఓయూకి ఒక సీఎం రావడం, కొనసాగుతున్న ఆంక్షలు తదితర అంశాలపై నేటి డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు సురేష్ యాదవ్ గారు, ఓయూ జేఏసీ, అదేవిధంగా జయరాం గారు అనలిస్ట్, అదేవిధంగా దేవి ప్రసాద్ గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా జయరాం గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్తారు సార్? తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తర్వాత మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి అడిగి పుట్టబోతున్నారు. అంటే చాలా సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు, దానికి సంబంధించి విద్యార్థులు గంపెడి ఆశలు పెట్టుకునేటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఈ రోజు ప్రసంగం దేనిపై ఉండే అవకాశం ఉందంటారు? సందీప్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. థింగ్ ఏంటంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఏమనుకున్నాడంటే డెఫినెట్ గా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాలి అనే ఒక కోరిక బహుశా బలంగా ఉండి ఉండొచ్చు. ఎందుకు అంత బలంగా ఉంది అంటే, తెలంగాణ ఉద్యమం లోపల ఎవరి వీపులు సాపైనాయో అక్కడ అందరికి తెలిసిన విషయాలు, పేర్లు అనవసరం. సో ఉద్యమాలకు పురుటిగడ్డ లాంటిది ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు. వీటి గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఉండే భావాజాలం కానీ భావోద్వేగాలను కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా అందరికి తెలిసిన విషయాలు. కానీ అక్కడికి పోవడానికి గల కారణాలు ఏంటి అంటే, తను ముఖ్యమంత్రిగా ఇంతవరకు ఎవరు చేయలేని పని నేను చేస్తున్నాను, నేను చేశాను. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీని నేను చాలా గొప్పగా తీర్చిదిద్దాను అని చెప్పుకోవడానికి గత ప్రభుత్వం మీద నిందలు లేకపోతే ఇంకా అనేక ఆరోపణలు చేయడానికి మాత్రమే వెళ్తున్నాడు. కానీ ఆరోపణలు చేయటము, నిందలు వేయటము లేకుండా రేవంత్ స్పీచ్ ఉంటుందని నేను అనుకోవటం లేదు. డెఫినెట్ గా అది ఉంటది. సో ఒక రాజకీయ నాయకుడిగా తను మాట్లాడవచ్చు. సో అది ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వెళ్తున్నప్పుడు ఇంతటి నిర్బంధం లోపల వెళ్లాల్సిన గత్యంతరం లేని పరిస్థితి నీకేమొచ్చింది అనేది ఒక ప్రధానమైన ప్రశ్న విద్యార్థుల నుంచి వచ్చేది. ఒకవేళ కనుక విద్యార్థులను సాదరంగా స్వాగతం పలికేసి అందరితోని విద్యార్థులాగా చూసినట్టు అయితే నువ్వు వెళ్ళేసి మాట్లాడటం వల్ల పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు విద్యా సంస్థల లోపల రాజకీయ పార్టీలు, వీళ్ళు విద్యార్థులు కాంగ్రెస్, ఈ విద్యార్థులు బీఆర్ఎస్, ఈ విద్యార్థులు బీజేపీ, ఈ విద్యార్థులు తెలుగుదేశం పార్టీ, అనేక ఈ విద్యార్థులు లెఫ్ట్ పార్టీలు అనేది విభజించి పాలిస్తున్నారు ఈ రాజకీయ పార్టీలే. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక రాజకీయ నాయకుడిగా అనే విషయం పక్కన పెడితే, ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఇలాంటి పనులు చేస్తే నువ్వు ఎవరికి ఏమి ఆదర్శంగా ఉన్నట్టు? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అక్కడ పోవడమే గొప్పతనం అనుకుంటున్నావా? లేకపోతే నిర్బంధం అనేది నేను చేయడం లోపల ఇలా కూడా చేయొచ్చు అనుకుంటున్నావా? కానీ ఇట్లాంటి పనులైతే ఎవరు చేయలేదు. నువ్వు వెళ్ళకపో. 10 సంవత్సరాల నుంచి మేమందరం అడిగాం, కేసీఆర్ గారు ఎందుకు రావటం లేదు, ఎందుకు పోవటం లేదు, ఎందుకు రారు అని అడిగాం. సో ఆయన రాకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. సో అది వేరే విషయాలు, అది ఇక్కడ అప్రస్తుతం. కానీ ఎప్పుడు కూడా భావోద్వేగాలను రెచ్చగొట్టలేదు కేసీఆర్ గారు. కానీ నువ్వు ఈ రోజు ఇక్కడ భావోద్వేగాలు రెచ్చగొట్టడం లోపల ఏ ప్రయోజనాలు సాధించాలనుకుంటున్నావు? ఈ రోజు ఓన్లీ విద్యార్థులు అంటే నీ కాంగ్రెస్ పార్టీకి వంత పాడే వాళ్ళు మాత్రమే విద్యార్థులు అని అనుకుంటున్నావా? మిగతా వాళ్ళంతా లేకపోతే సంఘ విద్రోహ శక్తులు అనుకుంటున్నావా? ఈ రోజు నిర్బంధించేసి అరెస్టుల పర్వం సాగించేసి ఇప్పటి వరకు నాకు వచ్చిన సమాచారం, నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే విద్యార్థుల మీద విపరీతమైన ఆంక్షలు, అరెస్టులు, వాళ్ళను రూముల్లోంచి రానియకపోవటము, ఇక్కడ ఒక విపరీతమైన నిర్బంధం. అంటే బారికేడ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 144 సెక్షన్ కూడా పనికిరానంత నిర్బంధం. అంత నిర్బంధము మీకు తెలంగాణ ఉద్యమంలో కూడా అంత నిర్బంధం లేదు. అంత నిర్బంధం లోపల నువ్వు వెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? నువ్వెందుకు వెళ్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉంటాయి, వచ్చిపోయిన తర్వాత కూడా డెఫినెట్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, రాజకీయ వ్యవస్థలో మేము ఉన్నాం కాబట్టి, మేము ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాం కాబట్టి నేను ఏం చేస్తే అది చెల్లుతుంది, నేను ఏది మాట్లాడితే అది చెల్లుతుంది, నేను ఎట్లా బిహేవ్ చేసినా చెల్లుతుంది. అఫ్ కోర్స్ ఈ 5 ఏళ్ళు మాత్రం ఉంటా అనుకుందాం, ఎందుకంటే అధికారం చూద్దాం. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంది? ఇదే కొనసాగింపుగా ఇట్లే నిర్బంధం లోపల ఉంటే విద్యార్థులు యాక్సెప్ట్ చేస్తారా?
మేము యాక్సెప్ట్ చేస్తామా? ప్రజానికం యాక్సెప్ట్ చేస్తుందా? మేమంటే ప్రజల ఒక్కలమే కదా, మేము ప్రత్యేకమైన వ్యక్తులేం కాదు కదా. ప్రజలలో ఉండే మేము ఒక నార్మల్ మనుషులమే కదా. అలాంటి పరిస్థితుల్లో ఉండే మాకు మేము డెఫినెట్ గా ప్రజల దగ్గరికి వెళ్తుంటాం, చెప్తుంటాం. రేవంత్ చేసేది నీకు నచ్చొచ్చు గానీ ఈ రోజు విద్యార్థులకు నచ్చట్లేదు. విద్యార్థులకు నచ్చట్లేదు అనే విషయాన్ని అనే కంటే ఈ రోజు యావత్ తెలంగాణ కూడా నచ్చదు అనే విషయాన్ని రేవంత్ తెలుసుకుంటే బాగుంటుంది ఇప్పటికైనా. ఓకే, మనతో పాటు కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు. లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. నేను మీ దగ్గరికి వస్తాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. అదేవిధంగా దేవప్రసాద్ గారు, నేను కూడా మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, సురేష్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద ఏం చెప్తారు? అంటే మీకు డిమాండ్లు ఏంటి? అసలు ఈరోజు 2 దశాబ్దాల తర్వాత సీఎం పర్యటన ఉండబోతుంది. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముందుగా ఈ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, సరే కాంగ్రెస్కి ఒక సపరేట్ సిద్ధాంతం ఉంటుంది. గతంలో ఎలక్షన్ ముందు ఏం చెప్పారంటే ప్రజాపాలన చెప్పినటువంటి వాళ్ళు ఇదే విద్యార్థులతోని మొత్తం కూడా బస్సు యాత్రలు చేయించుకున్నారు. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతోని చికట్పల్లిలో లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీతో టీ దాపించారు, మంచి బజ్జీలు తిన్నారు, బావర్చీలో బిర్యానీ తిన్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే అసలు మీదే గవర్నమెంట్ అన్నట్టు చెప్పుకొని వచ్చిండు. కానీ కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే ఎక్కడికి పోయినా వాళ్ళు భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఎక్కడ కూడా లెక్క చేయరు, భారత రాజ్యాంగాన్ని పట్టించుకోరు. కాంగ్రెస్కి ఒక సిద్ధాంతం వేరే ఏముంటది, వాళ్ళు సపరేట్గా ఒక రాజ్యాంగాన్ని పెట్టుకుంటారు. గాంధీ భవన్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, లేదంటే రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, లేకపోతే కొంత నియంత పాలన. ఇప్పుడు ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈ రాష్ట్రంని ఆ విధంగా తయారు చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీకి లేదని, అంటే వాళ్ళకు ఉంటది స్వేచ్ఛ. వాళ్ళు తన్నుకోవచ్చు, గల్లాలు పట్టి గుంజుకోవచ్చు, సీఎం పదవులు అడగొచ్చు, కానీ ప్రజలకు ఉండదు అంటున్నా నేను. ఉంటే మరి ఇవాళ ముళ్ళ కంచి అవసరం ఏముంది? మీ ప్రజాపాలనైనా ఇదే విద్యార్థులు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టే, ఇదే విద్యార్థులందరూ మీ ప్రభుత్వం కోసం ప్రచారం చేశారు కదా. ఈ విద్యార్థులు లేకపోతే మీరు గెలిపే కాదు కదా. సో మీరు ఎందుకు ఇవాళ ముళ్ళ కంచె పెట్టుకుంటున్నారు? ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి రావడానికి మేము కూడా ఒక విద్యార్థిగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా స్వాగతిస్తాం. కానీ ఈ ముళ్ళ కంచాలు ఎందుకు, ఇంత నిర్బంధం ఎందుకు, ఇంత భయం ఎందుకు? మీకు దగ్గర అడ్డుకుంటామని ప్రచారం చేసిన వాళ్ళు ఎందుకు అడ్డుకోను? ప్రతిపక్షాలకు నేనేమంటానంటే ఎందుకు అడ్డుకునే? బీఆర్ఎస్ కి అసలు నైతిక అర్హత లేదు, అడ్డుకునే అర్హత బీఆర్ఎస్ కి లేదు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో ఓయూని ఆగం చేసింది వాళ్ళే. కానీ నువ్వేం చక్కదిద్దినవు చెప్పమంటున్నా మేము. నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి ఏమైనా స్పెషల్ ఫండ్ పెట్టినావా? లేకపోతే నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినావా? లేకపోతే అధ్యాపక నాన్ టీచింగ్ ఏమైనా పోస్టులు భర్తీ చేసినావా? నువ్వు నీ దగ్గర చాలా అప్పుడు చాలా ఇవిచ్చారు మీరు గ్యారంటీలలో చాలా అమలు చేస్తాం, విద్యార్థులకు అది చేస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాం. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ప్రత్యేక బడ్జెట్ పెడతానని చెప్పినాం. ఓయూని ఈ దేశంలోనే గుర్తుపట్టే విధంగా చేస్తాం, ఆల్రెడీ మంచి పేరు ఉన్నది, ఇంకా ఇది చేస్తా ఉన్నారు. ఆఖరికి నాక్ గుర్తింపు కూడా పోయింది కదా. మరి ఏమిటికి ఇవాళ ముళ్ళ కంచెలు పెట్టుకొని చేస్తున్నావు? నువ్వు మొన్న చూడండి, చికట్పల్లి లైబ్రరీ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎంతో మంది విద్యార్థులు నిర్బంధించి ఒక్కొక్క విద్యార్థిని తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి తీసుకుపోయి ఆడపిల్లలను చూడకుండా స్టేషన్లు వేస్తారు. మొన్న ఆస్మా అని ఒక విద్యార్థి, అనిత అని ఒక విద్యార్థిని తీసుకుపోయి గుంజుకపోయి ఆడపిల్లని చూడకుండా పోయి గుంజుకపోయి చేస్తున్నారు. మీరు గతంలో ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు? మీరు ఇంకో దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిల్ చేసింది కేవలం 11,500 ఉద్యోగాలని తీసుకొచ్చి, ఉద్యోగాలు ఇస్తామంటే వద్దు అని మీరే అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు పాపం వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే గజనీ లాగా అయిపోయారు. ఎందుకంటే ఎవరు వద్దన్నారో ఎవరు కాదన్నారో వాళ్ళకే తెలవాలి. కానీ మీరు ఫిల్ చేసింది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో 60,000 ఫిల్ చేసినామని చెప్పిండు. అదే విధంగా శ్రీధర్ బాబు గారు 80,000 అని చెప్పారు. ఇక పొన్న ప్రభాకర్ గారు 1,00,000 ఉద్యోగాలని చెప్పారు. అంటే దేన్ని మేము నమ్మాలి, దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఉద్యోగం అని దేన్ని అందాం? నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఉద్యోగం ఇచ్చుడందామా? లేకపోతే గత గవర్నమెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ దానికి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చిన మీరు ఆ నియామక పత్రాలు ఇచ్చినందుకు దాన్ని ఉద్యోగం అందామా? మీరు ఒక్కసారి చెప్పండి. ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే మీరు పలానా డేట్న ఏ డేట్న నోటిఫికేషన్ ఇచ్చారు, ఏ డేట్న ఉద్యోగం ఎగ్జామ్ పెట్టారు, ఏ డేట్న వాళ్ళకి ఇచ్చారో చెప్పాలి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంత నిర్బంధంతో రావడాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకయ్యా మీరు ప్రజాపాలన చెప్పుకొని ఇంత నిర్బంధంలో? రెండో విషయం ఏంటంటే ఇవాళ మా నెత్తురు మరిగేది ఎక్కడంటే, పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఎంత చిల్లర మాటలు మాట్లాడిందంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. ఉస్మాన్ యూనివర్సిటీ చిల్లరగాలు తాగుడుకు ఏముంది, ఒక లీడర్ కా డబ్బులు తెచ్చుకొని బిర్యానీ కోసం ఆందోళన చేస్తున్నారు అని చెప్పిండు. అంటే మా త్యాగ ఫలితాలని,
మా త్యాగాన్ని ఇవాళ మేము లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం ఏం చేస్తాడు సార్? మేము త్యాగాలు చేయకపోతే, మేము చేయలేకపోతే, మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. అలాంటి ద్రోహి, గన్నులు పెట్టినటువంటి ద్రోహి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే అర్హత ఏముంది? ముఖ్యమంత్రిగా వస్తున్నందుకు మేము స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ ఓయికి ఏం చేస్తావు? ఓయికి ఏం నిధులు ఇస్తావు? నిరుద్యోగులకు ఏం చేస్తావు అని చెప్పేసి నువ్వు స్పష్టమైన హామీ ఇచ్చినాక రావాలి. కానీ ఇట్లా నిర్బంధాలు పెట్టుకుని పోలీసులతో నిర్ణయాలు ఉంటాయి సార్. 10 ఏళ్ళు కేసీఆర్ చూస్తాం. ఇట్నే పోలీసు నిర్బంధాలు పెట్టుకుని 100 days 100 ఏళ్ల సెలబ్రేషన్లు, శతాబ్ది ఉత్సవాల సెలబ్రేషన్ లో కేసీఆర్ గారు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నువ్వు మాట్లాడినా ఎక్కడికక్కడ మా నిరుద్యోగులు అడ్డుకుంటారు. నువ్వు ఓయూకి వచ్చినా నువ్వు నిర్బంధాలతోనే చేసుకోవాలి తప్ప నీ పోలీసులు కూర్చోబెట్టుకొని అక్కడ నీ కాంగ్రెస్ క్యాడర్ కూర్చోబెట్టుకొని ఓయూ విద్యార్థులను చెప్పుకొని ప్రచారం చేయాలి. కానీ నిజమైన ఓయూ విద్యార్థులు నిన్ను స్వాగతించట్లేరు. ఎందుకంటే నీ వల్ల కేసులు పెట్టుకొని, నీ వల్ల జైలుకు పోయి నీ ప్రభుత్వాన్ని తెచ్చిరు కాబట్టి ఇవాళ నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఒక పాలసీ పెట్టు. నిరుద్యోగులకు నేను ఇది చేయదలుచుకున్నా, ఈ ఓయూ విద్యార్థులకు ఇది చేయదలుచుకున్నా, ఓయూకు ఫండ్ ఇవ్వదలుచుకున్నా. ఇవాళ 90% ఖాళీలతోనే ఒక 10% తోని ఓయూ సాగుతుంది సార్. ఏం చేస్తాం? ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇప్పుడు ప్రభుత్వ బడుల కంటే హీనంగా ఓయూ తయారైంది. ఉస్మాన్ యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా నువ్వు చూపెట్టాలి? గతంలో కేసీఆర్ గారు నిర్మించలేకపోయాడు. కేసీఆర్ గారు ఈ ఉద్యోగాలు లేకపోయాడు, మేము ఈ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకొని గల్లా ఎగరేసి వచ్చి అంత ఉన్నదా? దొడ్డిదారులంగా దొంగలాగా గతంలో నిన్ను తీసుకొచ్చినటువంటి అదే తీరుగా వస్తుండు రేవంత్ రెడ్డి గారు. ఓయూకి అడుగు పెట్టినప్పుడు అసలు రేవంత్ రెడ్డి జీరో. ఓయూలో సభ పెట్టినప్పుడు, జనజాతర సభ పెట్టిన కాంచే ఈ తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డిని పరిచయం చేసింది ఓయూనే. ఇవాళ సీఎం చేయడానికి సహకరించింది ఓయే. కానీ ఇదే ఓయూని కించపరిచి ఇవాళ సిగ్గు లేకుండా, ఇజ్జత్ లేకుండా పోలీసులను పెట్టుకుని వస్తానంటే దానికి ఎవడేం చేయలేడు. కానీ ఇవాళ కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి రాహుల్ గాంధీ రాజ్యాంగమో లేకపోతే రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. రైట్. లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? అంటే బారికేడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రావాల్సిన అవసరం ఏముందనేది స్టూడెంట్స్ ప్రశ్న. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీనియస్ ప్రేక్షకులకు, పెద్దలకు, ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మిత్రుడు అంటే విద్యార్థి నాయకుడు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి, బీజేపీ ప్రతినిధి నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మీకు అవసరం ఉన్నప్పుడు మేము విద్యార్థులకు అయితే, మీకు అవసరం ఉన్నప్పుడు ఏమైనా మేము విను మిత్రమా, నువ్వు ఏం మాట్లాడినావు సర్లే మాట్లాడే, నీకు ఆ స్వేచ్ఛ ఉంది. వి రెస్పెక్ట్, వి టేక్ ఇట్. క్రిటిసిజం కూడా తీసుకునే గొప్పతనం ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి. ఎస్, ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఇవాళ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ చాలా చరిత్రాత్మకమైనటువంటి రోల్ ప్లే చేసింది అనేది మనందరికీ తెలుసు. ఇవాళ ఆనాడు ఉద్యమంలో తెలంగాణ, ప్రత్యేకించి ఉస్మానియా విద్యార్థులే ఎంతగా తెలంగాణ కోసం పోరాడిరో మనందరికీ తెలిసిందే చరిత్ర అంతా కూడా. మరి ఆనాడు తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు తెలంగాణ వస్తే ప్రత్యేకించి యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశలతో ఎదురు చూసినటువంటి విద్యార్థులని, యువకులని 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం నిండా ముంచింది. ఎస్, నేను చెప్తున్నా, ఇవాళ 10 ఏళ్లు ఒక విద్యార్థి జీవితంలో అంటే సామాన్యమైన విషయం కాదు. మరి 10 ఏళ్లు నష్టపోయినటువంటి విద్యార్థులకు ముందుగా కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. కనీసం గత ప్రభుత్వం అలా చేసిందని కదా దాన్ని గర్తించింది. ఇప్పుడు మీరేం చేయబోతున్నారన్నది ప్రశ్న ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి పోరాటం దేని మీద ఉంది? నేను ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఒక్క రోజు కూడా 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి పోయినటువంటి దుర్మార్గ ప్రభుత్వం గత పాలకులకు. ఇవాళ నేను చెప్తున్నాండి, నేను ఒక స్కాలర్ గా, ప్రొఫెసర్ గా చెప్తున్నా, ఎన్ని రిక్రూట్మెంట్ చేసిందండి 10 ఏళ్లుగా? ఎంత ఇవాళ యూనివర్సిటీలలో రీసెర్చ్ జరగట్లేదు. కనీసం పిహెచ్డి స్కాలర్లకు గైడ్ అలౌట్ చేయాలంటే వీళ్ళు 10 ఏళ్లలో రిక్రూట్ చేయలే. మరి ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పడంగానే ఇవాళ అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించింది. ప్రత్యేకించి 100 సంవత్సరాల పైన ఉస్మానియా యూనివర్సిటీకి ఒక దళిత ప్రొఫెసర్ ని ఇవాళ వైస్ ఛాన్సలర్ నియమించినటువంటి చరిత్ర కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి. ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, అదే లక్షల విషయంలో 1400 పోస్టులు ఉంటే 1000కి పైగా ఇప్పటికీ ఇంకా ఫిల్అప్ కాలేదనేది ప్రశ్న. యూ కెనాట్ ఇంటరప్టెడ్. ఇవాళ విద్యార్థుల సమస్యలు వినడానికే కదా
ఇవాళ విద్యార్థుల సమస్యలకు అక్కడికి పోతే అసలు వాళ్ళు ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ బాధలు చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రిని నేరుగా కలుసుకొని సమస్యలు వినడానికి ప్రజాప్రభుత్వం విద్యార్థుల వద్దకే ఇవాళ వెళ్లి సమస్యలు విని ఆ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇవాళ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ అక్కడ ప్రారంభించి ఇవాళ మీరు చూసారు మరి 10 ఏళ్ళుగా ఎన్ని హాస్టల్ నిర్మించరండి, ఎంత రిక్రూట్మెంట్ చేసిరండి. ఇవాళ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లి విద్యార్థులని సమస్యలను తెలుసుకొని వాళ్ళకి ఇవాళ గతంలో తెలంగాణ 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ ఇవాళ ప్రజాప్రభుత్వం అరే విను మిత్రమా మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడతాడు. దిస్ ఇస్ నాట్ ఎ వే. మెచ్యూర్ పీపుల్ ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. లెట్ మీ ఫినిష్. ఇవాళ గతంలో బడ్జెట్ ఎంత ఇచ్చినండి? ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం విద్యకు బడ్జెట్ గతంలో కంటే రెట్టింపులో ఇవాళ బడ్జెట్ కేటాయించి విద్యకు ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఎస్, రిక్రూట్మెంట్ ఇవాళ చేశాం, 60,000 పైగా ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేశాం. ఇంకొకటండి దాంట్లో మీరు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు మాత్రమే చెప్తున్నారు కదా. పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ మరి 10 ఏళ్లలో కేసీఆర్ ఎంత రిక్రూట్మెంట్ చేసిందండి? ఎందుకు ఉద్యోగాలకు మీరు ఎప్పుడు రిక్రూట్మెంట్ చేయలేదండి. ఇవాళ ఒక ఉస్మానియా కాదు, మీరు తెలంగాణ యూనివర్సిటీ చూడండి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా తొందరలోనే ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. నేను ఏమంటున్నా అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా యూనివర్సిటీకి వస్తే ఇవాళ సమస్యలు మీకు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి కానీ మేము అడ్డుకుంటామంటే ఇక 10 ఏళ్లలో 11 సంవత్సరాలుగా బీజేపీ ఏం చేసిందో మాట్లాడదామా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది ఏమిచ్చిందండి? పిహెచ్డీలు పీజీలు చేసి పకోడీలు అమ్ముకో అంటారు బీజేపీ. దయచేసి సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ పరిస్థితుల మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు నేరుగా కలుసుకోండి, మంత్రుల్ని కలుసుకోండి, మీ సమస్యలు చెప్పండి, వినడానికి పరిష్కరించడానికి ఈ ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్న ఒక్క మాట నేను వినాలి. మీరు సరే మీరు విద్యార్థులు కలవడానికి వస్తుందంటే మంచిదే కదా. విద్యార్థులు కలవడానికి వస్తే మొత్తం ముళ్ళ కంచెలు ఎందుకు, పోలీసులు ఎందుకు, 1000 మంది పోలీసు వాళ్ళతో ఎందుకు అవసరం ఏముంది అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ తీసుకొచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోతుంది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. మీరు ఇన్ని రోజులు లేని గవర్నమెంట్ విద్యార్థులతో అవసరం లేదు, ఇవాళ కేవలం సీఎం గా ఉన్నారు కాబట్టి ఎవరో నిర్మించినటువంటి హాస్టల్ ని మీరు ప్రారంభించాలని ఒక దురుద్దేశంతో వస్తుంది తప్ప నేను పలానా ఓయూకి ఇది చేయబోతున్నా, దాంట్లో డిస్కషన్ కి రండి, మేము పలాని బడ్జెట్ కేటాయించబోతున్నా, పలానా నిరుద్యోగులకు ఇది చేయబోతున్నా అని చెప్పేసి రావాలి కానీ పోలీసులు పెట్టుకొని రావడం ఎందుకన్నా? మిత్రుడు వినాలి. వచ్చింది ముఖ్యమంత్రి గారు వచ్చింది వినండి, మీరు వెయిట్ చేయండి. మీరు ముందే ఎందుకు ఇంత ఈ ఆతృత అంటే ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి రావద్దా? ఎట్లా కేసీఆర్ యూనివర్సిటీ అరే మీకు అంత ఎందుకండి, అంత ఆతృత ఎందుకు? మీకు మా విద్యార్థులకు యువతలకు కావాల్సిందేంటి? యువతకు కావాల్సింది ఉద్యోగాలు, ఇవాళ ఫెలోషిప్లు రావాలి. ముఖ్యమంత్రి కదా అది అనౌన్స్ చేస్తారు. అరే మీరు దానికి వెయిట్ చేయాలి తప్ప మీరు ఇష్టం ఉన్నట్టు అడ్డుకుంటామంటే మరి ముఖ్యమంత్రి రాకుండా ఇవాళ ఎట్లాగూ ప్రధానమంత్రి దేశంలో విద్య కాషాయీకరణ ఏ విధంగా చేస్తుండో మనందరికీ తెలుసు. 10 ఏళ్లలో కేసీఆర్ విద్యా వ్యవస్థను 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిండు, నిర్వీర్యం చేసిండు, భ్రష్టు పట్టించిండు. కాంగ్రెస్ వచ్చినాక బుల్లెట్ ట్రైన్ లాగబోతుంది విద్యా వ్యవస్థ. అరే విద్యాశాఖ మంత్రి లేడన్నా మనం చెప్పుకోవాలంటే సిగ్గు కానీ విద్యాశాఖ మంత్రి ఇంతవరకు నిర్మించలే. మీకు విజన్ ఉందా? వీళ్ళు విద్యాశాఖ మంత్రి నిర్మించలే, పెట్టుకోలేనటువంటి దుర్మార్గ పరిస్థితులు ఉంది. వీళ్ళకి విద్యా వ్యవస్థ మీద విజన్ ఉందా అండి? మళ్ళీ మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తుండు. మీకు చేతనైతే దేవిప్రసాద్ గారు లింగం యాదవ్ గారు పెట్టిలో చర్చిద్దామా? 10 ఏళ్ల కేసీఆర్ విద్య కేటాయించిన బడ్జెట్ ఎంత చర్చిద్దామా? ఇవాళ మేమెంత చర్చ పెట్టాం తప్ప వేగంగా మాట్లాడొద్దండి. కూడా విద్యార్థుల సమస్యలు వింటాడు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ పోతుండు. దీన్ని అందరూ కూడా మన అందరం కూడా యువతగా దీన్ని వెల్కమ్ చేద్దాం, వెల్కమ్ చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమస్యలు ఏదంతా మీరు చెప్పుకోవచ్చండి. దేవిప్రసాద్ గారు హలో, వినిపిస్తుంది నా వాయిస్? గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? మిత్రులకు అందరికి నమస్కారం. అంటే రాజకీయాలు అక్కర్లేదని యాదవ్ గారు
సురేష్ యాదవ్ ఏ పార్టీ అని ప్రశ్నిస్తున్నాడు. మనం మాట్లాడే ముందు నిజంగానే ఇవాళ ఇష్యూ ఏందండి, యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. వచ్చినటువంటి సందర్భంగా విద్యార్థులందరూ తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేయాలని అనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామిక స్వేచ్ఛ. దీన్ని కాదనేటువంటి హక్కు గాని, దీన్ని వద్దనేటువంటి హక్కు గాని లేదనేటువంటి విషయాన్ని మొదలు అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి. మేము కూడా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో యూనివర్సిటీకి ఎందుకు పోలేకపోయిండు, ఆ రోజు ఉన్నటువంటి ఆకాంక్షల విషయంలో సరైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతలేరని మా ప్రభుత్వం మీద అనేక రకాలుగా అనేక విద్యార్థి సంఘాలు చెప్పినాయి. ఆ అసంతృప్తిని కదా విద్యార్థి నాయకులందరినీ కూడా రేవంత్ రెడ్డి రెచ్చగొట్టి గ్రామాలకు దింపి, బస్సులలో దింపి ఇవాళ మీరు ఏ రాజకీయ పార్టీ అని ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ఇలా నిరుద్యోగ యువకులు తమ జాబ్ క్యాలెండర్ ప్రకటించబట్టే, తమ నిరుద్యోగ బుద్ధి ఇవ్వాలని చెప్తే, గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని అడుగుతుంటే మీరు ఫలానా పార్టీ కార్యకర్తలు, ఫలానా ప్రతిపక్ష నేత కార్యకర్తలు, ఫలానా వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు తిరుగుతున్నారని చెప్పేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి కళ్ళు తెరిచి చూడాలి. గత ఎన్నికల్లో పాపం చెప్పండి మరి, 10 ఏళ్లలో చెప్పండి. మీరు పోకుండా నష్టం లేదా? 10 ఏళ్లలో మీరు పోలేదు, తప్పు చేసినామని ఒప్పుకోండి మరి. అందుకే కదా గత దించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు సరిదిద్దాలంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ యాత్ర పాదయాత్ర కాదండి, ముక్కు నేలకు రాసుకుంటూ తిరగాలి. మొత్తం భారతదేశానికి వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, సామాజిక ఉద్యమాల్ని అణచివేసినటువంటి సందర్భాలు, నిర్బంధ చట్టాలు తెచ్చినటువంటి అంశాలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినటువంటి నేపథ్యాలు, ఎమర్జెన్సీ పెట్టి గొంతు నొక్కినటువంటి సందర్భాలు, ఇవన్నీ ఇలా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పొర్లు దండాలు వేయాలి. అప్పటికి కూడా భారతదేశ ప్రజలకు వీళ్ళు చేసినటువంటి అన్యాయాలకి శాస్త్రం జరగదు. నేను ఏమంటున్నా, యాదవ్ గారు 2 సంవత్సరాల్లో మీరు మేనిఫెస్టో పెట్టిండ్రు, మేనిఫెస్టోలో విద్యార్థులకు కొన్ని హామీ ఇచ్చిండ్రు. హామీల సందర్భంగా ముఖ్యమంత్రి గారు గతంలో స్వేచ్ఛగా ఉస్మానియా యూనివర్సిటీలో దిగి జనజాతరాన్ని పెట్టిండ్రు. కీలక పాత్ర పోషించుకుందా లింగం యాదవ్ గారే. లింగం యాదవ్ గారు, మా అద్దంకి దయాకర్ గారు, చనగాని దయాకర్ గారు, రియాజ్ గారు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద మనుషులందరూ కూడా చాలా విషయాలు ఇలా చెప్పిండ్రు. విద్యార్థులు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్తుకున్నారు, తెచ్చుకున్నారు. వాళ్ళు ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడకుండా మీరు ఎదురుదాడి చేసి గత 10 సంవత్సరాలు లేదా మీరు చర్చిద్దాం, మొత్తం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగింది కూడా చర్చించడానికి ఏం లేదండి. డెఫినెట్ గా ప్రభుత్వాలు ఇలా మీరు బిర్యానీ దిగి విద్యార్థులకు సమ్మెలు చేస్తారా అండి? మీరు బిర్యానీలా ఇదా మాట్లాడేది కాంగ్రెస్ నాయకుల తీరు? రేవంత్ రెడ్డి గారు గాని, మహేష్ గౌడ్ గారు గాని వీళ్ళందరూ కూడా ఎట్లా చేస్తున్నారంటే, వాళ్ళ పార్టీకి తిరిగినప్పుడేమో పాపం నిరుద్యోగ యువతులు, వాళ్ళు భగత్ సింగ్లు, వాళ్ళు వివేకానందులు, లేకుంటే ఇంకొకటి ఇవాళ మాత్రం రోడ్డు మీద వస్తే దేశభక్తి అన్ని చెప్పారు కదా. ఇవాళ పాపం వాళ్ళ సమస్యలు అడిగితే మీరు ఎందుకు, గతంలో కూడా కేసీఆర్ రావద్దంటే ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఎందుకంటే, కేసీఆర్ గారు మీరు వద్దన్నా మేము వస్తాం, పోలీసు వాళ్ళని తీసుకొని వస్తామని ఎన్నాడు కేసీఆర్ గారు రాలేదండి ఉస్మానియా యూనివర్సిటీకి. ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి వస్తుండని చూడండి, యూనివర్సిటీ ఎంత నిర్బంధం మొదలైందో. మీరు యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ హాస్టల్ నిర్మాణం కోసం గతంలో ఇచ్చినటువంటి లింగమేద స్ట్రైట్ క్వశ్చన్ నాది. మీకు ఇంతవరకు ఎడ్యుకేషన్ మీద ఒక విజన్ ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అంటే, మేము ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. యాదవ్ గారు కొద్దిగా మాకు టైం ఇవ్వండి. యాదవ్ గారు మీరు ఎందుకంటే అధికారంలో సమస్యలు పరిష్కరించాల్సిన గొప్ప నేతలు, కొద్దిగా ఈని మాట్లాడి సమస్య మీ ద్వారా పరిష్కారం అయితే సంతోషిస్తాం ప్రతిపక్షాలుగా మేము గాని, జయరాం గాని, సురేష్ గాని. నేను ఏమంటున్నా, ఇలా గతంలో 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, దాని మీద ప్రజలు రకరకాల తీర్పులు ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశంలో విద్యార్థులు తమ మెస్ ఛార్జీలకు సంబంధించి కానీ, లేకుంటే రిక్రూట్మెంట్ కు సంబంధించి కానీ, బడ్జెట్ కు సంబంధించి కానీ, ఈ విషయాలన్నిటి మీద రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాలి. 2 సమస్యలు పట్టించుకుంటలేరు, మాకు సరైనటువంటి న్యాయం జరుగుతలేదు అని చెప్తున్నారు. దాని మీద ఆర్ట్స్ కాలేజీ ముందట చర్చాగోష్ఠి పెట్టండి. ఏ విద్యార్థి బహిష్కరించడండి.
అందరు విద్యార్థులు వస్తారు, కూర్చుంటారు, మీ ముఖ్యమంత్రిలో ఇంటరాక్షన్ పెట్టియండి. మేము అందరు విద్యార్థులు కాలు పట్టుకుంటాం. మేము ఎవ్వరు కూడా అల్లరి చేయకండి, ముఖ్యమంత్రి దగ్గర వినండి అని. మీరు ఆ ప్రయత్నం చేయకుండా మీరు బడ్జెట్ ఇచ్చింది లేదు, చేసింది లేదు, కట్టిన బిల్డింగ్ కు సున్నమేసి ఇలా దాన్ని కటింగ్ చేయడానికి వచ్చి అది విద్యార్థులలో భావోద్వేగాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోనియా గాంధీ ప్రశంసించిందండి. విద్యార్థులు మేము పోయినప్పుడు సోనియా గాంధీ కలిసినప్పుడు విద్యార్థుల్లో ఉద్యమాలకు సంబంధించి సోనియా గాంధీ గారు ఎంత ప్రశంసించారో ఇలా మీ రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ గారు విద్యార్థుల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరు గాని, నిరుద్యోగుల పట్ల వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు గాని సవరించుకోవాలి. మీరు ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాల మీద మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురండి. మీరు ప్రొఫెసర్ గా, ఒక విద్యావేత్తగా సమస్యల పరిష్కారానికి ఒక వారధిగా ఉండండి. మీరు విద్యార్థి నాయకులు మాట్లాడుతూ మీరు ఏ రాజకీయ పార్టీ, మీరు కాషాయేతరుల గురించి మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. కానీ నేనేమంటున్నా, ప్రస్తుత సందర్భం విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. మాకు నిరుద్యోగ వృత్తి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇచ్చిన 60,000 ఉద్యోగాలే మీరు నోటిఫికేషన్ 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదనే బాధ. విద్యాశాఖ మంత్రి లేడు కదనయ్యా, నువ్వు విద్యాశాఖ మంత్రి లేడు, ఇవాళ ఎవరు పక్కన పెట్టుకుని పోతావు, ఏ సమస్య ఎవరు రాసుకుంటావు? ఒకవేళ సీఎం గారికి ఒక విజన్ ఉండుంటే, సీఎం గారికి ఒక విజనే ఉండుంటే మరి ఈ 2 ఏళ్ళు ఎందుకు విద్యాశాఖ మంత్రిని నువ్వు ఫిల్ చేయలేకపోయినావు? అదే విధంగా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లను కానీ నాన్ టీచింగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేకపోయినావు? ఇంకా ఎంత కాలానికి నువ్వు నియమిస్తావు? ఫస్ట్ నువ్వు ఒక విద్యార్థులు తీసుకెళ్లి నీ ప్రగతి భవన్ లో లేకపోతే నీ ఇంటికాడ చర్చ పెట్టుకోవచ్చు కదా. ఇవాళ అవసరం లేదు కదా. పోనీ ఇవాళ నిరుద్యోగులు అడ్డుకుంటామని చెప్తే నువ్వు ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకొని మొత్తం ఎక్కడికక్కడికి అర్ధరాత్రి అరెస్టు చేసుకొని ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విద్యార్థులను అరెస్ట్ చేసి అందరూ అరెస్ట్ చేసి ఏం సాధిస్తాను? ఇప్పుడు పోలీసు వాళ్ళని సార్ ప్లీజ్, పోలీసు వాళ్ళని మొత్తం పోలీసు వాళ్ళతో చర్చలు చేస్తావును. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు మొత్తం తీసుకొచ్చి క్యాంపస్ లో పెట్టుకున్నావు. మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తున్నావు నువ్వు. 2009 కంటే 2014 కంటే ముందు ఏ విధంగా ఉన్నదో మళ్ళా కాంగ్రెస్ వస్తే అదే విధంగా ఉంటాయి. ఇక్కడ జరగని పరిస్థితులు జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? నువ్వు సున్నవేసి, కట్టిన బిల్డింగ్ సున్నవేసి నాదని చెప్పేసి, పప్పులో ఉప్పేసి పొత్తు అని చెప్పేసి ఈ రకంగా చేయడం ఏంది? అంటే ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నావు? నువ్వు స్పష్టంగా నేను పలానా పని చేస్తాను, నీ విద్యార్థుల కోసమే వస్తున్నాను, ఒక స్టేట్మెంట్. నేను మీతో చర్చించడానికి, మీతో కూర్చోవడానికి బాగా చెప్తా సిద్ధం, ప్రతిపక్ష పార్టీలు కూడా రావచ్చని ఒక స్టేట్మెంట్ ఇవ్వు. కానీ పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏదో చేస్తాం, ఏదో పోదామని అంటే కేవలం నేను మళ్ళీ చెప్తున్నా, విద్యాశాఖ లేకున్నా కూడా విద్యా వ్యవస్థలో మార్పు రాలేదంట. ఏమొచ్చింది? ఎవరు చెప్పుకోవాలి? ఒక విద్యార్థికి కష్టం వస్తే, ఒక విద్యా వ్యవస్థలో కష్టం వస్తే ఎవరు చెప్పుకోవాలి? నువ్వు దొరుకుతావా? సీఎం గారు దొరుకుతారా? మామూలు వాళ్ళకి దొరుకుతారా? ఒక విద్యాశాఖ మినిస్టర్ ఉంటే విద్యాశాఖ సంబంధించిన వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఏమన్నా మా బాధలు ఇవ్వండి సార్, మా ఉద్యోగాల విషయంలో ఇది ఉంది సార్, మాకు ప్రాబ్లం ఉంది సార్ అని చెప్పుకుందానికి ఉంటది. ఇవాళ సీఎం గారి దగ్గర ఫైల్ పెట్టుకొని సీఎం గారు ఎన్నడో 2 ఏళ్ల తర్వాత ఇవాళ వచ్చి నువ్వు ఏం లేదు వాటికి శంకుస్థాపన చేసిపోతావు, వాటిని ప్రారంభించిపోతావు, మళ్ళీ ఎప్పుడు దొరుకుతావు కూడా తెలియదు. మాకు మా బాధ అంతా అదే. ఇవాళ కాకపోతే వీళ్ళు ఇంతమందికి లింగవేదం అని అంటాడు, మీరు ఆర్ఎస్ఎస్ ఎస్ నేను 100% మీ కాంగ్రెస్ కు వెళ్ళండి. మీ చెన్నూరు ఇప్పుడు మినిస్టర్ గా ఉన్నటువంటి వివేక్ గారిని అడగండి. బాల్క సుమాన్ని ఓడగొట్టడం కోసం నేను తిరిగిన, ఇవాళ నేను నాకు మేమే బాధపడుతున్నాం. అంటే మేము మీకోసం సేవ చేసినప్పుడు మేము గెలిపియాలన్నప్పుడు మేము విద్యార్థులం అవుతాం, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లేకపోతే నక్సలైట్ల ఉగ్రవాదులం అవుతావా? మీకు ఒక విజన్ లేదని చెప్తున్నా, మీకు పద్ధతి లేదు. మీరేమైనా నియంత కేసీఆర్ కంటే ఎక్కువ నియంత మీకనే ఉంది. కేసీఆర్ కంటే ఇదిగా కేసీఆర్ ఫస్ట్ నాకు తెలుసు కేసీఆర్ గారు ఏదైనా రాదలుచుకుంటే ఒక రాయి వేసేది చూసేది, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ఆవేశాలు చూసి వెనక తగ్గేది. కానీ మీకు అట్లా కాదు, తొక్కుకుండా పోవడం అలవాటు రేవంత్ రెడ్డి గారు. విద్యార్థులను కావచ్చు, పార్టీ వాళ్ళని కావచ్చు, ఎవరైనా తొక్కుకుండా పోయే అలవాటు ఈ రేవంత్ రెడ్డికి ఉన్నది. నువ్వు చర్చ పెట్టేదలుచుకుంటే బాగా చెప్తే వస్తాం మేము. ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడికి వస్తావా, ఓయి దగ్గరకు వస్తావా, 10 యూనివర్సిటీలు ఉంటాయి, 10 యూనివర్సిటీల విద్యార్థులు చర్చ చేస్తావా? జయరాం గారు ఇక్కడ విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఇది. ఇక్కడ ఏంటంటే రేవంత్ వస్తున్న అంశము ఓన్లీ బిల్డింగ్ ఓపెనింగ్ కి. బిల్డింగ్ ఓపెనింగ్ కు వస్తున్న రేవంత్ కి విద్యార్థులను నిర్బంధంలోకి తీసుకెళ్లేసి ఎందుకు అరెస్టులు చేస్తున్నావు? ఒక యూనివర్సిటీ అంటే నానా అంశాలు ఉంటది, నానా రకాలుగా స్టూడెంట్స్ ఉంటారు, కులాలు, మతాలు, ప్రాంతాలతో పాటు అనేక పార్టీలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఉంటారు. ఇది నీకు తెలియందా? సరే నీకు తెలియంది అనుకుందాం. నీకు ఎందుకంటే నీకు తెలిసిందల్లా తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వచ్చినావు కాబట్టి కాంగ్రెస్. ఈ 2 లోపల
ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా పార్టీ అంశాలను మోసుకెళ్లాలనే విషయం మాత్రమే తెలుసు అనుకుందాం. కానీ విద్యార్థుల అంశాల లోపల అనేక అంశాలు ఉంటాయి. ఈ అనేక అంశాల లోపల ఒక ముఖ్యమంత్రి విషయం పక్కన పెట్టేస్తే నువ్వు విద్యాశాఖ మంత్రివి కూడా. విద్యాశాఖ మంత్రి హోదాలో కనుక వచ్చినట్టు అయితే విద్యార్థులతోని మమేకమై అక్కడ ఉండే పరిస్థితుల మీద స్టడీ చేసేసి విద్యార్థులు ఉండే భావోద్వేగాలను అల్లారగొట్టేసి నేనున్నాను అనే చెప్పాల్సిన బాధ్యత నీకుంది. కానీ ఈరోజు ఒక అహంకార పూరితంగా నేను ముఖ్యమంత్రిని, నేను ఉస్మానియా యూనివర్సిటీని విజిట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి అని చెప్పుకోవడం కోసం వచ్చినట్టు అయితే ఇది అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. నేను అడుగుతున్న రెండు విషయాలు. సో లింగం యాదవ్ మాట్లాడుతున్న విషయాలు అన్నింటి విషయం లోపల నేను పక్కన పెట్టేస్తాను. ఇవన్నీ విషయాల్లో పక్కన పెడతాను. నేను ఒకటే, విద్యార్థుల అంశాలను పరిష్కరించడం కోసం వస్తున్న ఒక విద్యాశాఖ మంత్రిగా నిన్ను సాధారణంగా వెల్కమ్ చేయడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. నువ్వు వాళ్ళతోనే మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? నెంబర్ 1. నెంబర్ 2, ఉస్మానియా యూనివర్సిటీ లోపల అనేక అంశాలు ఈరోజు తెర మీదకి వచ్చినాయి. అనేక అవసరతలు కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. వాటిని పరిష్కరించడం కోసము ఒక విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఏ విధంగా విద్యార్థులతో మమేకం అవుతావు? ఈ 2 విషయాలు. ఈ 2 విషయాలను కనుక ఉన్నట్టు అయితే ఈ రోజు ఈ అరెస్టులు అక్కర్లేదు, ఈ అవసరాలు అక్కర్లేదు. లేదు నేను విద్యాశాఖ మంత్రిగా ఓన్లీ ఫైల్ను నా కాళ్ళ కింద తొక్కి పెట్టి ఉంచుతాను. విద్యాశాఖ అనేది నా కాళ్ళ కింద ఉండేది, హోంశాఖ అనేది నా కాళ్ళ కింద ఉండేది అని నువ్వు అనుకొని నేను ముఖ్యమంత్రి అనే అహంకారంతో కనుక నువ్వు వచ్చినట్టు అయితే ఈ అరెస్టుల పౌరవం కొనసాగుతుంది. ఈ అరెస్టులు మేమే విధంగా చూడాలి. మేము నీతోని సమకాలికులం, నీకన్నా చిన్నపిల్లలమేం కాదు కదా. నీకు 55 సంవత్సరాలు అంటే నాకు 55 సంవత్సరాలే. మనకంటే నీ రేవంత్కు నాకంటే దేవన్న ఏజ్ లో పెద్దవారు. సో నీకు నాకు తెలిసిందల్లా ఒకటే ఏజ్. సో ఈ రోజు నువ్వు చూసిన రాజకీయాన్ని నీకంటే ముందు నేను చూశాను. కాకపోతే నువ్వు రాజకీయ పార్టీ లోపల వెళ్ళినావు, నేను వెళ్ళలేదు. నేను ప్రజల పక్షాన ఉన్నాను, కొట్లాడుతున్నాను. నువ్వు రాజకీయాలలో ఉన్నావు, పార్టీలు మారుకుంటూ వచ్చినావు, పదవులు అనుభవించుకుంటూ వచ్చినావు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, నువ్వు ఉండాలి, ఒక మిత్రుడిగా నేను కోరుకుంటున్నాను. కానీ ఈరోజు ప్రశ్నించొద్దు అనుకుంటే అది ఎట్లా కుదురుతుంది? ఈరోజు ప్రశ్నించొద్దు అనుకుంటే ఆ రోజు తెలంగాణ కోసం ప్రశ్నించొద్దు అనుకుంటే కేసీఆర్ గారిని ప్రశ్నించొద్దు అనుకుంటే రేవంత్ ను ప్రశ్నించాం. ఒకవేళ ప్రశ్నించిన వాళ్ళకు ట్యాగ్ లైన్ వేస్తా అంటే ఐ డోంట్ కేర్. నువ్వు ఆర్ఎస్ఎస్ అంటావా, లేకపోతే ఇదే బీజేపీ చెప్పినట్టు అర్బన్ నక్సలైట్లు అంటావా, కాదు అనుకుంటే బీఆర్ఎస్ అంటావా, ఇంకే భాషలో నువ్వు చెప్పుకున్నా కూడా మాకు పెద్ద అభ్యంతరాలు లేవు, ఇబ్బందులు అంతకంటే లేవు. ఏముంటాయి? కేసులలో కొత్త కేసు వస్తుంది, అంతకంటే మించి కాదు కదా. ఈరోజు విద్యార్థుల మీద నువ్వు పెట్టే కేసులు కానీ బెదిరింపులు కానీ ఏమని సూచించినట్టు నీకున్న విలువను తగ్గించడం తప్పితే, నువ్వు ఉన్న పదవి విలువను తగ్గించడం తప్పితే ఈరోజు విద్యార్థుల మీద యుద్ధానికి పోతున్నావా, లేకపోతే నువ్వు మాట్లాడడం కోసం పోతున్నావా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రేమతో సాదరంగా పలికేసి ఆహ్వానించేసి అనేక రకమైన విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇగో పార్టీల పరంగా చూస్తావా లేకపోతే ప్రజల పరంగా చూస్తావా? ఈరోజు నువ్వు పార్టీల పరంగా చూస్తున్నావు కాబట్టి ఈరోజు అరెస్టుల పరంగా లేదు, విద్యార్థులను ప్రజల్లో ఒకరిగా చూసినట్టు అయితే ఈ అరెస్టులు ఎందుకు? ఈ సొసైటీ లోపల ఏ పార్టీ లేదా? సొసైటీలో ఉన్న పార్టీలే కదా యూనివర్సిటీలో ఉండేటివి. ఒక్క నిమిషం సార్, సొసైటీలో ఉన్న వాళ్ళే కదా యూనివర్సిటీలో ఉండేది. మరి అంత మించి ఏమున్నది అంటే ఆ రోజు కేసీఆర్ గారిని నువ్వు నేను మనం అందరం కూడా ఏమని చెప్పాము? నువ్వు నేనంటే రేవంత్ నువ్వు నేను మనమందరం కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం అని చెప్పాము. ఈ రోజు నువ్వు అద్దాల మేడకు పరిమితమైనవు, అహంకారానికి పరిమితమైనవు, ఈ రోజు ఆవేశాలను రెచ్చగొట్టడానికి పరిమితమైతావా? నిన్ను అడిగేది 2 విషయాలకు నీ దగ్గర ఆన్సర్ లేకపోతే ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా, లేదనుకుంటే లింగం చెప్తాడా, లేకపోతే ఇంకొకరు చెప్తారా అనేది కాదు. ఇక్కడ ప్రజలను కోరుకునే విషయం లోపల ఏం కోరుకుంటది, విద్యార్థులు ఈ రోజు ఏం కోరుకుంటారు, అంశాలను మాట్లాడకుండా తప్పుదోవ పట్టించేసి అనేక ఈరోజు కేసీఆర్ గారి చరిత్ర పక్కన పెట్టేస్తాయి. ఆయన 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు ఆయన పోయి ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ రోజు నువ్వు కూడా రెస్ట్ తీసుకుంటావా? నువ్వు కూడా రెస్ట్ తీసుకుంటావని చెప్పు. ఏదైతే చెప్పారు డెఫినెట్ గా అన్న, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తుంది విద్యార్థుల సమస్యలు విని ఆ సమస్యలని పరిష్కరించడానికి మాత్రమే వెళ్తుండు. దయచేసి నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యంలో
కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే తీసుకోవడానికి కాంగ్రెస్ గాని ప్రజాప్రభుత్వం గాని ఆల్వేస్ వెల్కమ్. ముఖ్యమంత్రి గారే చాలా సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో వండుకుంటూ అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లు ఉంటేనే చాలా స్పష్టంగా చెప్పాడు అసెంబ్లీకి రమ్మండి. విద్యార్థులను కూడా ఎక్కడ మీరన్నట్టు నేను ఏమంటున్నంటే సమస్యలు చెప్పుకోవచ్చన్నా, ఎవరొద్దన్నారు? ఇవాళ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతోటి స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి విద్యా వ్యవస్థని తన దగ్గర పెట్టుకొని గతంలో 10 ఏళ్లుగా విద్యా వ్యవస్థ నిర్లక్ష్యమైంది. విద్యా వ్యవస్థ దాదాపు తెలంగాణలో ఒక 20-30 సంవత్సరాలు వెనక పోయింది గత పాలనలో. ఇవాళ ఆ విధంగా ఉండొద్దు. ఇవాళ ఈ విద్యకు మనం ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. మన విద్యార్థులకు ఇవాళ ప్రపంచ రంగంలో పోటీ పడాలన్న ఉద్దేశంతో ఉంటే వాళ్ళకి ఇవాళ మీరు చూడండి, గతంలో 5% బడ్జెట్ ఉంటే ఇవాళ ప్రజాప్రభుత్వం 7.5% ఇవాళ ఇంక్రీజ్ చేసింది. గతంలో ఏదైనా కాస్మోటిక్ డైట్ ఛార్జీలు పెంచిరని 10 ఏళ్లుగా ఇవాళ ప్రజాప్రభుత్వం పెంచింది. ఇవాళ విద్యార్థులకు ప్రత్యేకించి ఒక స్కాలర్ గా నాకు తెలుసు విద్యార్థులు స్కాలర్ గా ఎంతమంది బాధపడతారో రీసెర్చ్ చేయాలంటే వాళ్ళకి ఫెలోషిప్లు అవసరం. ఇవాళ ఫెలోషిప్లు ఇవ్వడానికి కూడా ప్రజాప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. మీరు దాని గురించి మాట్లాడాలి అంతే తప్ప ముఖ్యమంత్రి గారు ఎందుకు వస్తుండు అంటే రావద్దా మరి? అంటే రాకుంటే విద్యా వ్యవస్థలో మీరు గతంలో నిర్లక్ష్యం చేసినట్టే ఇప్పుడు అట్లా నిర్లక్ష్యం చేయాలా? ఇవాళ నేను ఏమంటున్నట్టే ఇవాళ కానీ భారత రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. మీరు ఎందుకు ప్రశ్నించే గొంతును తొక్కేస్తున్నారనేది ఇక్కడ ఆరోపణ. నేను ఒక్క నిమిషం నేను ఫినిష్ చేయండి. నేను ఎప్పుడు ఇంటరప్ట్ కాలే. యూ ఆస్క్ క్వశ్చన్, ఓకే ఆన్సర్ మీ క్వశ్చన్. నేను ఏమంటున్నంటే ఇవాళ ఆ విధంగా ఏ విధంగా నిర్లక్ష్యం చేసిరో మనందరూ సఫరైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ దేశంలో జరుగుతుందో చర్చ పెట్టడానికి చర్చించడానికి సిద్ధం. 10 సంవత్సరాలుగా కేసీఆర్ నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నాండి, ఒక రిక్రూట్మెంట్ అన్న చేసిరండి యూనివర్సిటీలో? ఇక్కడే ప్రొఫెసర్ శేషి గారు ఉన్నారు, మరి శేషి గారు అన్న చెప్పాలి పెద్దలు. ఇవాళ దేవప్రసాద్ అన్న కూడా తెలుసు ఎన్ని రిక్రూట్మెంట్ చేసిరండి 10 ఏళ్లలో. ఇవాళ విద్యార్థులు రీసెర్చ్ చేయాలంటే గైడ్లు లేరండి యూనివర్సిటీలలో. ఇవాళ పరిస్థితి రాబోద్దు. అందుకే ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం తొందరలోనే రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. ఒక రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించిన ఒక మాట చెప్తా, మీకు గుర్తు చేస్తా. ప్రవళిక చనిపోయిన రోజు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నానా హంగామా చేశారు. ఒక నిరుద్యోగి ప్రవళిక చనిపోయిన రోజు నేను కూడా కేసు అయింది, మా మీద కేసు అయింది. అలా A2 అనుకుంటా, అనిల్ కుమార్ యాదవ్, నేను A3 A4 ఉన్నా. ఆ రోజు హంగామా చేశారు. అదేవిధంగా గ్రూప్ 2 పోస్ట్ పోయినప్పుడు పెద్ద ఉద్యమానికి కోదండరామ్ గారు, అద్దంకి దయ గారు వచ్చి ఆ రోజు కూడా రెచ్చగొట్టారు. అంటే ప్రతి ఉద్యమంలో కూడా విద్యార్థులతోనే మీరు పార్టిసిపేట్ చేసి విద్యార్థులు రెచ్చగొట్టారు. ప్రతి ఉద్యమంలో మీరు కూర్చున్నారు కదా. సరే లెట్ మీ కంప్లీట్. ఒక మాట నేను ఏమంటానంటే, మీకు ఎంత సమయం కావాలి? విద్యార్థులతో చర్చించడానికి కోసం వస్తున్నారా, ఓపెనింగ్ కోసం వస్తున్నారా? ప్రారంభించడానికి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చుంటే ఇంత గొడవ జరగదు కదా. ఇంకొకటి, ప్రతిపక్షం మీరు ఏమన్నారు, ప్రజాపాలనలో అసలు నిర్బంధాలుండో ముళ్ళ కంచె ఉండదని చెప్పారు కదా. ముళ్ళ కంచె తీసేసి అన్నారు కదా. మరి ఇలా ఓయిలో ముళ్ళ కంచెలు ఎందుకు? ఎవరితో చర్చించాలి మీరు అది చెప్పండి. రాజకీయ నాయకులతో చర్చించడానికి వస్తున్నారా మీరు? మీ కాంగ్రెస్ వాళ్ళని చర్చించడానికి వస్తున్నారా? విద్యార్థులతో చర్చించడానికి వస్తారా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ పోలీసు వాళ్ళతో చర్చించడానికి వచ్చారా? ఆ విషయమేలో స్పష్టంగా ఇవ్వండి. మీరేం ప్రకటన చేయబోతున్నారో చెప్పండి. అప్పుడున్నటువంటి నిరుద్యోగుల మీద కేసులు ఎందుకు పెట్టిర్రు? ఈ రోజు ఉన్నటువంటి 2 ఏళ్లలో ఎంతో మంది విద్యార్థుల మీద ఎందుకు కేసులు పెట్టిరు, ఎందుకు దాడులు చేస్తున్నారో చెప్పండి. చెప్పకుండా ఇంకా విజన్ ఉంది, ఇంకా పాలసీ ఉందంటే ఎవడు లొటపిస్తారు? ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? ఎట్లా నమ్ముతారు చెప్పండి? మీరు ఒకవేళ వీసీని దళితులు నియమించడానికి సంతోషం కాదనం, స్వాగతిస్తాం. అదేవిధంగా ఒక్క వీసీతోనే మొత్తం కూడా టీచింగ్ కంప్లీట్ అవుతుందా? ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి. మేము ఇగో పలానా రోజు వరకు మేము ఇక్కడ నాన్ టీచింగ్ కూడా మొత్తం యూనివర్సిటీలో భర్తీ చేస్తామని చెప్పమంటున్నాం. మా బాధ చేసుకోకుండా ఎంతసేపు స్టేట్మెంట్లు ఇస్తే ఏముందన్నా? నీకు కూడా తెలుసు కన్నా, నువ్వు ఒక యూనివర్సిటీ స్టూడెంట్. మిత్రుడు చెప్పినట్టు డెఫినెట్ గా మిత్రమా, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ అక్కడ విద్యార్థులతోటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోటి చర్చించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఫ్యాకల్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ తోటి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని ఇంకా బెటర్ గా ఏ విధంగా చేయాలి, భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీకి మనం ఎన్ని నిధులు కేటాయించాలి, ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఇంప్రూవ్ మరి అందరూ మాట్లాడితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలనే దానికోసం నిర్బంధాల గురించి మాట్లాడితే ఎట్లన్నా? మీరు 10 ఏళ్లలో చేసిన నిర్బంధాలు ఇవాళ చివరకు ధర్నా చౌక్ చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు. ఇదే ఇప్పుడు ప్రవళిక గురించి చెప్పింది కదా, ప్రవళిక చనిపోతే ఇదే కేటీఆర్ ఏమన్నా
ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు కదా గత అవునండి, కావాలంటే మీరేం చేశారు? కనీసం ప్రబలిక కుటుంబాన్ని పరామర్శించారా? ప్రబలిక కుటుంబానికి ఆర్థిక సాయం చేశారా? ఓకే 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 దేవిప్రసాద్ గారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మంచి ఉద్దేశంతో దేవిప్రసాద్ గారు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం మంచి ఉద్దేశం మీరు ఇష్టం ఉన్నట్టు ఒక్క నిమిషం లింగం యాదవ్ ఓకే లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. నేనే ఒక్క నిమిషం సందీప్ గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలో యూనివర్సిటీలు అట్లా నిర్లక్ష్యం యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయొద్దా? ఇది కాదు కదా సమస్యలు ఉంటే మేము దేవిప్రసాద్ గారు రెచ్చగొట్టదు, విద్యార్థులు బాగోతాయని రెచ్చగొట్టదు. దయచేసి మీరు అదే చెప్తున్నా, సామరస్యపూర్వకంగా ఉంది. దేవిప్రసాద్ గారు మీరు మాట్లాడండి. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీతో మాట్లాడతాను. నేనేమంటున్నా, యాదవ్ గారు ఎంత లౌడ్ గా మాట్లాడినా, ఎంత గొంతు దించుకొని మాట్లాడినా, బుల్లోడ్ చేసే ప్రయత్నం చేసినా, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చేస్తున్నది అన్నదే ఇక్కడ ప్రామాణికం. ఇవాళ 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశాలు గాని, విద్యార్థులకు చెప్పినటువంటి అంశాలు గాని, ఏ ఒక్క అంశం కూడా పరిష్కారం కాలేదని ఇవాళ విద్యార్థులందరూ కూడా ఆందోళన చేస్తారు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి రావడాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు? ఎందుకు వ్యతిరేకిస్తారంటే, మీరు ఇట్లా ముందస్తు అరెస్టులు చేయడం, మొత్తం పోలీసులు అందించడం, యూనివర్సిటీలో సర్క్యులర్లు జారీ చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం. ఇలా సమస్యలు చెప్పుకోండి అని అంటున్నారు. సమస్యలు చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో చెప్పుకున్నా, ప్రత్యక్షంగా చెప్పుకున్నా, రాజకీయ పార్టీగా చెప్పుకున్నా, ఎట్లా నిర్బంధ కాడలు ఉపయోగిస్తున్నారో ఇవాళ తెలంగాణ అంతా కూడా చవి చూస్తున్నటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోరు. ఇంకా ఏమంటున్నా, మొదలు పోలీసులను విత్డ్రా చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిపోవచ్చండి. విద్యార్థులు ఎంత చేసినా మీరు లాఠీ చార్జ్ చేస్తారో ఏం చేస్తారో వస్తారు, రావాలనుకుంటే వచ్చిపోతారు ముఖ్యమంత్రి గారు. కానీ ఆ భావోద్వేగాల వల్ల విద్యా సంస్థలో వచ్చేటువంటి భవిష్యత్తు నష్టాలకి ఎవరు బాధ్యులు కావాలి? ఇలా స్టేట్ అవే చెప్తారు, మీరు రిక్రూట్మెంట్ చేస్తామన్నారు కదా, రిక్రూట్మెంట్ ప్రకటించండి, నోటిఫికేషన్ ఇచ్చి మీరు నియామకాలు ఎల్బీ స్టేడియంలో పెడుతున్నారు కదా. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాటిని జుబ్లీ ప్యాలెస్ లో మీటింగులు పెట్టి ఇచ్చిన వాటిని వచ్చి తెచ్చిస్తున్నారు కదా, ఆ ప్యాలెస్ లలో మీటింగులు పెట్టిన వాటిని. రేపు ఇది కూడా నేను ఏమంటున్నా, రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి అంశం మీద మీరు స్పష్టమైన ప్రకటన చేయండి. మెస్ ఛార్జీల మీద స్పష్టమైన ప్రకటన చేయండి. ఫెలోషిప్ మీద స్పష్టమైన ప్రకటన చేయండి. విద్యార్థులు అనేక సమస్యలు ఇలా లేవనెత్తున్నారు, వాటి మీద మీ వైఖరి ఏంది అనేటువంటి విషయం మీద ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఒక విద్యాశాఖ మంత్రి అండి ఆయన, ఇలా గురుకులాల్లో దగ్గర 70-80 మంది ఇలా గురుకుల విద్యార్థులు చనిపోయారు. ఇలా గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎవరు మాట్లాడతలేరు. ఇలా అనేక మంది విషయంలో నేను ఇంతకుముందు కూడా చెప్పిన, గతంలో కాంగ్రెస్ పార్టీకి నిత్యం పనిచేసి ఇలా ప్రజాప్రభుత్వాన్ని ఓటేసినటువంటి వాళ్ళని మీరు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఎట్లా పోయి లాఠీ చార్జ్ చేసి కొట్టిర్రు, జనమంతా చూసిండ్రు. అట్లాగే వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి ఎట్లా అరెస్ట్ చేసిరో, ఇలా అశోక్ నగర్ చౌరస్తాకి పోతే అది శోకనగరంగా ఎట్లా మారిందో అందరు చెప్తున్నారు. ఎన్ని రిక్రూట్మెంట్లు చేసిరు అనేటువంటిది చాలా స్పష్టం. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు ఏదో కారణం చేత మేము ఇవ్వనటువంటి వాటిని ఇవాళ ఇచ్చి మీరు చూపించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక ముఖ్యమంత్రిగా మీకు ప్రజల అధికారం ఇచ్చారు, కానీ ఇవాళ ప్రజల్ని మీరు విపరీతమైనటువంటి నిర్బంధాలు పెట్టి మేము ఏదైనా చేస్తామనంటే మాత్రం ఎవరు ఊరుకోరు. డెఫినెట్ గా విద్యార్థులు వాళ్ళు చేసేటువంటి ఉద్యమాలు చేస్తారు. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కదా, ఒకవేళ సమస్యకు పరిష్కారం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? సార్, నేను ఒక్కటే స్పష్టంగా చెప్తున్నా, ప్రతి సీఎం కూడా ఓయూ విద్యార్థులకు దగ్గర రావాలా, ఓయూకి రావడం ఒక డ్రీమ్ గా పెట్టుకుంటారు. పాప రేవంత్ రెడ్డి కూడా ఈ ఓయూకి రావాలనే డ్రీమ్ ఉంది, కానీ ఇక్కడ విద్యార్థుల మనోభావాలు ఎట్లున్నాయి, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉన్నది, విద్యార్థులు ఎంత స్ట్రగుల్ అవుతారు. ఒక్కొక్క విద్యార్థి పండుగలకు పబ్బాలకు ఇళ్లకు పోలేకపోతారు. ఎందుకంటే నా కొడుకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా మనవడికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, నా పిల్లగాడికి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఈ రకంగా గ్రామాలలో ఉంది. కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది సార్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వాళ్ళు గతంలో ప్రతి ఉద్యమంలో నిక్కాసుగా కొట్లాడినటువంటి విద్యార్థులు. నిరుద్యోగుల ఉద్యమం ఎందుకు ఎప్పుడు ఓయిలో మొదలవుతుందని అని విద్యార్థులకు బాధ్యత కదా, పెద్దన పాత్ర పోషించేది కదా, చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం కదా. ఎంతో మంది ఈ దేశానికి ప్రధానమంత్రిని అందించినటువంటి యూనివర్సిటీ, సీఎంలు అందించినటువంటి యూనివర్సిటీ చాలా పెద్దన పాత్ర ఉంటుంది. ఓయూలో ఒక బాగుదేవి ఉంటుంది సార్, సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా మంది ఇట్నే సెంటిమెంట్ గా
ఇదైపోయి బాగుదేలు రగిల్చడం వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకోరు. ఇంత సున్నితమైనటువంటి ప్లేస్ కి నువ్వు వచ్చేటప్పుడు ఒక విజన్ కావాలి కదా నీకు. చాలా సింపుల్ గా ఏదో ఓయూకి రావాలన్న డ్రీమ్ ఉందని రావడం కాదు కదా నీకు. ఇప్పుడు మీరు ఇదే చర్చించే వాళ్ళు మీరు ఓయూకి వచ్చి ప్రకటన ఏమిస్తారు, ఏం చేయబోతానికి వస్తున్నారు, మీరు ఎందుకు దొడ్డిదారిని రావాల్సిన వచ్చింది? మొన్న ప్రోగ్రామ్ పెట్టుకొని మొన్న క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇవాళ ఎందుకు వస్తున్నారు? మొత్తం పోలీసు వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఇది చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత దరిద్రంగా పాడైందంటే ఏ పార్టీ వాళ్ళు పిలుపునిస్తే ఎవరిని తీసుకుపోయి ఎవరిని అరెస్ట్ చేయాలో కూడా తెలియని దుర్మార్గ పరిస్థితిలో ఉంది. సో ఇంత ఫెయిల్యూర్ గా మీరు ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? ఒకవేళ నువ్వు రావాలనుకుంటే ఒక డేట్ పెట్టు, పలానా డేట్ రోజు రాబోతున్నా మీకేం కావాలని చెప్పేసి ఈ లోపే విద్యార్థులతో మీ ఇంటికాడ కూర్చొని భోజనం పెట్టి ఈ విద్యార్థులతో చర్చిస్తే ఈ రకమైనటువంటి వాతావరణం కనపడకపోవు కదా. ఇక్కడ అరెస్టులు చేసుకొని రావాల్సిన అవసరం ఏముంది సార్ మీకు? ఎందుకు అంత భయం ఏంటి సార్? మీరు తెలంగాణ ఉద్యమ ద్రోహులు కాబట్టి భయపడుతున్నారా, లేకపోతే ఓయి విద్యార్థులు ఇచ్చేస్తారు కాబట్టి భయపడుతున్నారా? పాప మా లింగయాదవ్ అని చెప్తుండే కదా, ఓయి విద్యార్థుల మీద కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ కూడా కన్సల్ట్ లేదు, ప్రేమ లేదు. మొన్న ఎలక్షన్ లో కూడా ఒక్కరికి టికెట్ ఇవ్వలేదు పాపం. పొలిటికల్ కూడా వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళని తిప్పి వాళ్ళ మీద కేసులు పెడితే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి మీద కంటే ఎక్కువ కేసులు ఓయి విద్యార్థుల మీద ఉన్నాయి సార్ ఇప్పటికీ. కానీ వాళ్ళని వాడుకొని వదిలిపెట్టడంలో కాంగ్రెస్ మించిన వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఏమైనా ఓయూలకు పోవాలనే డ్రీమ్ తో వస్తుండు, ఓయూలో ఏదో చేద్దామనే ఉద్దేశంతో. ఒకవేళ ఓయూకి వచ్చేలోపే నువ్వు కూర్చొని ఒక కమిటీని ఇప్పుడు కాంగ్రెస్ కు ఓబీసీ సిద్ధాంతం కంచాయలే కాంగ్రెస్ కమిటీ వేసుకున్నావు కదా, ఇదే విధంగా ఎప్పుడో ఒక వారం రోజుల కిందనో నెల రోజుల కిందనో ఒక కమిటీ వేసుకొని మీరంతా విద్యార్థుల దగ్గరికి వెళ్లి విద్యార్థులతో చేసి ఏం కావాలో ఎంత బడ్జెట్ కావాలో చెప్పేసి కూర్చోబెట్టుకుని ఇగో ఇలా రాబోతున్నా నేను ఇవాళ బడ్జెట్ ప్రకటించడం కోసం రాబోతున్నా, లేకపోతే ఈ ప్రొఫెసర్ ఈ టీచింగ్ నాన్ టీచింగ్ మొత్తం కూడా ప్రొఫెసర్ ని నియమించడానికి ఒక విషయం కావాలి కదా అంటున్నాం. కాకుండా అరెస్టులు చేస్తున్నాం, ఉన్నోళ్ళని చేస్తాం, లేనోని చేస్తాం, ప్రతిపక్షాన్ని చేస్తాం అంటే ఇక నువ్వెందుకు పోవడం? మా శవాల మించి నువ్వు ఈ రకంగా ఇవాళ నీకు మళ్ళీ చెప్తున్నా, ఇవాళ గాక ఏదైనా విద్యార్థులకు అనుకూలంగా ప్రకటన, ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన కావచ్చు, ఏదైనా ప్రకటన ఇవ్వకుండా పోతే మాత్రం తర్వాత జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పటికే డిఎస్సీ లేక గ్రూప్ 2 గ్రూప్ 1 లో మీరు 2000 3000 పోస్టులు పెంచుతామని పెంచక ఇప్పటికి నిరుద్యోగులు పోలీసు రిక్రూట్మెంట్ లేక 46 జీవో బాధితులు అన్ని బాధితులు ఓయూలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి విద్యార్థులు మనోభావాలను రెచ్చగొట్టిపోయి తర్వాత జరిగే పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది, సీఎం గారే బాధ్యత వహించాల్సి వస్తుంది అనే విషయాన్ని నేను స్పష్టంగా. కానీ 2014 రాష్ట్రం ఏర్పడినప్పుడు ఓయూకి ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు ఎందుకు నెరవేరలేదంటారు? ఇప్పుడు పాలకుల ఫెయిల్యూర్ అంటున్నా కదా, 2014 నుంచి ఇంప్లిమెంట్ లేదు, కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేయలేదు, వాళ్ళు ఇట్లా నియంతగానే వ్యవహరించరు. వాళ్ళ తర్వాత వాళ్ళని గద్దెదించింది ఎందుకు? నువ్వు చేస్తావనే కదా, నువ్వు సాధిస్తావనే, నువ్వేదో చేస్తావని నమ్మిరు కదా. ఇప్పుడు నమ్మడం విద్యార్థులకు ఏంటంటే తిరగబెట్టి నియంత పాలన దించడంలో ఓయూ పెద్దన పాత్ర పోషిస్తారు. ఓయూ కాదు అన్ని యూనివర్సిటీలు పెద్దన పాత్ర పోషిస్తారు. అందుకనే అప్పటి నుంచి ఇది కాలేదు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించింది, గద్దెనెక్కించింది. మీ మీద రూపాయి పెడితే ₹1 కూడా ఎవరు కొనరు. అట్లాంటి కాడ కూడా 50,000 30,000 మెజార్టీ విద్యార్థులు చూపెట్టారు. మిమ్మల్ని చూసి ఓటేసారు ఎవరండి? మిమ్మల్ని చూసి ఓటేస్తే 2014 గెలవాలి కదండి, 2018లో కూడా గెలవాలి కదండి. విద్యార్థులు జోల పట్టుకొని, విద్యార్థులు సద్దులు పెట్టుకొని అమ్మ నన్ను ఈసారి కేసీఆర్ వస్తే మా శవాలను చూస్తావు, ఈసారి కేసీఆర్ వస్తే మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా మమ్మల్ని హత్యలు చేసే విధంగా ఉంటుందని చెప్పేసి విద్యార్థులు ప్రచారం చేస్తే మీరు గెలిచారు. మీరు అధికారంకి వచ్చారు. అధికారంకి వచ్చినాక విద్యాశాఖ మినిస్టర్ని పెట్టలేదు. ఓయూలో ఒక పాలక మండలిని పెద్దగా నిర్మించి పాలక మండలిని ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించింది లేదు. మీరు ఓయూ అనే కాదు ఎక్కడ ఏ విద్యార్థులతో చర్చించింది లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు, ఏం చేయలేదు. చేయకపోగా ఇట్లా రెచ్చగొట్టకుండా ఒక మంత్రి ఏమంటాడు, సారీ ముఖ్యమంత్రి స్వయాన్ని ఏమంటాడంటే జాబులు ఇస్తా అంటే వద్దంటాడట. ఎవరు వద్దంటారు సార్? ఎందుకు వద్దంటారు సార్? ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వేల లక్షల కళ్ళతో ఎదురు చూస్తున్నారు సార్. ఎట్లా ఎంత చిల్లర స్టేట్మెంట్లు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక వార్డు మెంబర్ స్టేట్మెంట్లు ఇస్తారు. సో ఇట్లా రెచ్చగొట్టుకుంటూ పోతే నిరుద్యోగులు మళ్ళీ ఏం చేయదలుచుకోరు? ఆల్రెడీ ఎంతో మంది విద్యార్థుల్ని చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. బలిదేవత సోనియా గాంధీ బలిదేవత అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. నేనలేదు, రేవంత్ రెడ్డి గారు అన్నారండి. రేవంత్ రెడ్డి గారు అన్నారండి. మళ్ళీ ఎంతమందిని చంపడం కోసం మీరు ఇట్లా చెప్పండి. దానికి ఆన్సర్ చెప్పండి. ఒక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం లోపల విద్యా విధానం చక్కబడాలంటే దాని మీద నువ్వు చేసిన హోంవర్క్ ఏదైనా ఉందంటే 0. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేసింది 0.
ముఖ్యమంత్రి హోదాలో చేసింది జీరో, సేమ్ టైం వచ్చేసి విద్యాశాఖ మంత్రి హోదాలో చేసింది కూడా జీరో. ఇప్పటి వరకు తెలంగాణ లోపల 12 అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మూతపడ్డ స్కూళ్ళు 12,700 స్కూళ్ళు మూతపడ్డాయి. ఈ 12,700 స్కూళ్ళు మూతపడిన తర్వాత, ఇది నూతన విద్యా విధానం చట్టం వచ్చిన తర్వాత తెలంగాణలో మూతపడిన స్కూళ్ళపై ఇన్ని స్కూళ్ళు మూతపడితే వీటి గురించి ఎక్కడా కూడా కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ వ్యక్తులు కానీ ఎక్కడ మాట్లాడరు. దీనిపైన ఎలాంటి చర్చ ఉండదు. యూనివర్సిటీ దాకా ఎట్లా వెళ్తారు నిరుపేద బిడ్డలు? నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏదైతే నువ్వు 70 మంది అంటే 68 మంది 9 మంది పైచలకు చనిపోయిన విద్యార్థుల విషయం లోపల ఎక్కడ కూడా ఎలాంటి పర్యవేక్షణ లేదు, ఎలాంటిది అబ్జర్వేషన్ కూడా లేదు. నువ్వు విద్యా కమిషన్ ఎందుకు పెట్టినవో తెలియదు, ఎందుకు వాళ్ళని మేపుతున్నావో కూడా తెలియదు. విద్యా కమిషన్ మాత్రం జస్ట్ ఓన్లీ ఒక జోకర్ లాగా తిరుగుతూ ఉన్నారు. ప్రయోజనాలు ఏముంటాయి? పెద్ద ప్రయోజనాలు ఏముండవు. నీ దగ్గర ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్న డిఫిషియన్సీస్ ఈరోజు ప్రాథమిక విద్య కానీ, సెకండరీ స్కూల్ విద్య కానీ, ఇంటర్మీడియట్ విద్య పూర్తి స్థాయి లోపల ప్రైవేట్ పరం చేసేసి స్కూళ్లను కుల్లబొడుచుకుంటూ ఆస్తులను కొల్లగొట్టాలని ఈ రోజు విద్యా సంస్థలను క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. వాటి మీద మాట్లాడడం, వాటి మీద కూడా మాట్లాడడం అంటే విద్యా విధానాన్ని నిరుపేదలకు, నాలాంటి నిరుపేదలు ఈ రోజు నేను ఒక ఇంటర్నేషనల్ డాక్టర్ స్థాయికి ఎదిగిన, ఈ రోజు అమెరికాలో 10 ఏళ్ళు పనిచేసేసి ఇండియాకి వచ్చేసి ఇక్కడ నేను ఉంటున్నాను. అంటే మాలాంటి నా తల్లిదండ్రులు ఏదో ఉన్నత విద్య సాగలేదు, వాళ్ళు కూలి పని చేసుకొని గోషి పెట్టుకొని ఈ రోజు ఉంటే రేపు ఉండదు అనే బతుకులు ఈడ్చిన కుటుంబం నుంచి వచ్చిన నేను, ఇలా నాలాగా ఈ రోజు చదువుకునే వాళ్ళు ఏదైనా పాసిబిలిటీ ఉన్నదా అంటే జీరో. అది కూడా జీరోనే. ఈ రోజు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి తప్పితే ఈ రోజు ఆలోచనతో చదువుకునే విధానమే లేదు. ఇక నువ్వు దేనికోసం పోతున్నట్టు యూనివర్సిటీకి? నువ్వు గ్రౌండ్ లో లేదు, ప్రాథమిక విద్య లేదు, ఉన్నత విద్య లేదు, యూనివర్సిటీకి పోతున్నందుకు ఒకే ఒక్క కోరిక, ముఖ్యమంత్రి ఎవరు పోలేదు నేను పోతున్నా అని చెప్పి ఈ రోజు సొల్లు లెక్చర్ ఇవ్వడం కోసం తప్పితే నువ్వు దేనికోసం పోతున్నావు? ఈ రోజు వచ్చే లెక్చర్ అంతా అదే ఉంటది. దేని వల్ల ఉపయోగం? ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ భూములను కొల్లగొట్టిన దొంగలను నువ్వేమన్నా ఈ రోజు విచారణ జరిపావా? వాళ్ళ అరెస్టులు చేసావా? ఈ రోజు ఆ భూములను కొల్లగొట్టే ఎందుకోసం పోతున్నట్టు ఈ రోజు? ప్లీజ్ కంక్లూడ్ లింగం యాదవ్ గారు, ప్లీజ్ కంక్లూడ్. ఇప్పుడు మిత్రుడు మాట్లాడినా, వేరే పెద్దలు ఎవరు మాట్లాడినా, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎందుకు పోతుండు ఉస్మానియా యూనివర్సిటీకి? సమస్యని దాన్ని వదిలేసి మీరు ఇష్టం ఉన్నట్టు పోవద్దు, అసలు ఎందుకు పోతు? ఇప్పుడు అక్కడ పోతే కదా ముఖ్యమంత్రి వెళ్ళిన తర్వాత ఏం తింటారు? మీకు కాస్తంత ఓపిక పట్టండి. ముఖ్యమంత్రి గారు మా ఇంట విద్యార్థులతో అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చిన కాంగ్రెస్ విద్యార్థులు అని చెప్పు. నేను చెప్తాను, మీరు రెస్పెక్ట్ మాకు తెలుసు. నేను ఒక వ్యక్తులుగా నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చిన ఇష్టం ఉన్నట్టు పేషెన్స్ లేకుండా ఎట్లండి? సందీప్ గారు అంటే మేము ఎందుకు వై యూ ఇన్వైటెడ్ మీ? సమయం లేదు, సమయం చాలా తక్కువ ఉంది. ముఖ్యమంత్రి గారు పోవద్దా? ముఖ్యమంత్రి గారు పోవద్దా? జయరాం గారు లింగం యాదవ్ గారు ప్లీజ్ ఒక నిమిషం, ప్లీజ్ ఒక నిమిషం. దేవప్రసాద్ గారు మీరు మాట్లాడండి. లింగం యాదవ్ గారు ఒక నిమిషం, ఒక నిమిషం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకేమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారికి చెప్పండి, డెఫినెట్ కూడా దేవప్రసాద్ గారు మీరు ఒకటే నిమిషం అండి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అనేది అన్ని భావజాలకు సంబంధించినటువంటి ఒక విజ్ఞానగానే అండి. అది జార్జి రెడ్డి దగ్గర నుంచి జైపాల్ రెడ్డి వరకు అనేక మంది అనేక రకాలుగా అక్కడి నుంచి ఈ ప్రపంచ ఉద్యమాలకు కాంట్రిబ్యూషన్ ఉస్మానియా యూనివర్సిటీ, ఒక తెలంగాణకు సంబంధించి కాదండి. ఇవాళ విద్యార్థులందరూ కూడా తమ భావజాలను పక్కన పెట్టి అందరూ ఏమడుగుతున్నారు, ఉస్మానియా యూనివర్సిటీని నిర్బంధ యూనివర్సిటీగా మార్చకండి,
ఇక్కడ మా సమస్యలు పరిష్కరించండి, ఇక్కడ రీసెర్చ్లకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలగజేయండి, పేద విద్యార్థులకు అవసరమైనటువంటి సహాయం చేయండి, మెస్ ఛార్జీల మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి, ఇక్కడ ముందస్తు అరెస్టు చేయకండి. ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి మా సమస్యలు పరిష్కరించండి. మీరు చెప్పిన ఏ ఒక్కటి కూడా చేస్తలేరు. నిరుద్యోగ భృతి లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, Okay. 2 లక్షల ఉద్యోగాలు లేవు, ఇచ్చిన హామీలు లేవని వాళ్ళు ప్రశ్నిస్తే మీరు వాళ్ళ మీద కాంగ్రెస్ విద్యార్థులు రేవంత్ రెడ్డి గారు ఓళ్ళు కాదు తెలంగాణ సమాజం కూడా తెలంగాణ విద్యార్థులు కూడా ఒక 10% కోరుకోవట్లేదు. అయినా కావాలని నిర్బంధాలు పెట్టుకొని, కావాలని పోలీసు వాళ్ళని పెట్టుకొని, కావాలని పోలీసు నిర్బంధాలు పెట్టుకొని ముళ్ళకజ్జ పెట్టుకోవడం చెప్పుకోవడానికి పోకుండా నువ్వే మా ఇట్లా మాట్లాడితే ఎట్లా? నువ్వు సమస్యలు చెప్పండి. మీరు చెప్పండి అన్న లింగం స్ట్రేట్ గా చెప్పండి. లింగం యాదవ్ అన్న గారు ఒక స్ట్రేట్ గా చెప్పండి. ఇవాళ సమస్యని ఇంకొక 3 ఏళ్లకు పరిష్కరిస్తాడా? అరే ముఖ్యమంత్రి వస్తాడంటే చాలా ఆశలు ఉంటాయి కదా సార్. ముఖ్యమంత్రి వస్తుండే చాలా ఆశలు ఉంటాయి. పెద్దన్న ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి చాలా నిధులు ఇచ్చిపోతాడు, ఉద్యోగాలు ఇచ్చిపోతాడని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా. పరిష్కరించడం మీకు ఇష్టం లేదంటుంది. థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు, థ్యాంక్ యూ సురేష్ యాదవ్ గారు, థ్యాంక్ యూ జయరాం గారు, థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు.